హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భీమవరం వంటశాల. ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ సంక్రాంతి స్పెషల్ కజ్జికాయలు చేసి చూపించబోతున్నాను. తక్కువ టైంలో ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఈజీగా చేసుకున్న కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం. పిండి కరెక్ట్గా కలుపుకొని పైన లేయర్ క్రిస్పీగా వస్తుంది. స్టఫింగ్ కూడా రుచిగా రావాలంటే ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. మా ఇంట్లో ఫేవరెట్ రెసిపీ కజ్జికాయలండి. మా వారికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. కరెక్ట్గా కొలతలతో ఫాలో అయితే ఈ సంక్రాంతి కజ్జికాయలు స్పెషల్గా రెసిపీ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. మైదా పిండి, బెల్లం, 2 కొబ్బరికాయలు, ఒక చిన్న నెయ్యి ప్యాకెట్ అండ్ ఆయిల్ ఒక ప్యాకెట్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా లేత కొబ్బరికాయలు కొట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి గ్రైండ్ చేసిన ఇలాగా వస్తుందండి. ఒక గిన్నె తీసుకుని బెల్లం కట్ చేసుకుని 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని బెల్లం ముక్కలుగా చేసుకుని కరిగించుకోవాలి. తీగ పాకం వచ్చేలా కరిగించాలండి. బెల్లం కరిగించిన తర్వాత యాలక్కాయలు కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. బెల్లం పాకం రెడీ అయ్యాక ముందుగా మిక్సీలో తరుగుకున్న కొబ్బరి వేసుకోవాలండి. బెల్లంలో కొబ్బరి వేసిన తర్వాత ఒక గరిటె పెట్టి నీట్గా తిప్పుకోవాలి. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని 2 గ్లాసులు మైదా పిండి వేసుకోవాలి అండి. పిండిలో కొంచెం బొంబాయి రవ్వ యాడ్ చేయాలండి. దాని తర్వాత పిండిలో నెయ్యి కూడా వేసుకోవాలి. పిండి 3 వేసుకున్న తర్వాత చేయి పెట్టి మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్న పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ముద్దలుగా కలిపి పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత పూరి ముద్దలుగా చేసుకోవాలండి. దాని తర్వాత ముద్దలన్నీ రౌండ్గా పూరిలాగా చేసుకోవాలి. ఈ చిన్న ముద్దల్ని పూరిలో రౌండ్గా చేసుకోవాలండి. కజ్జికాయల డబ్బాలో పూరి పెట్టి కొబ్బరిలో వేసుకోవాలండి. కొబ్బరి వేసుకుని క్లోజ్ చేసి ఎక్స్ట్రా పిండి అంతా తీసేయాలండి.
వీడియోలో చూపిస్తున్నట్టు కజ్జికాయలు ఎలా చేసుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ని మీడియం హీట్లో పెట్టుకుని వేడి చేసుకోండి, ఎక్కువ హీట్లో పెట్టద్దు. ఆయిల్ హీట్ అయిన తర్వాత మెల్లగా ఒక్కొక్క కజ్జికాయ వేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కజ్జికాయల్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా కజ్జికాయలు అయితే రెడీ అండి. మిగిలిన పిండితో కాజులు కూడా వేసుకోవాలి. ఇది మా సంక్రాంతి స్పెషల్ కజ్జికాయల రెసిపీ అండి. ఈ వీడియోలో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.